అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను స్లోగాలే, గవర్నమెంటే స్పీడ్గా యాక్షన్ తీసుకుంటాను. ఎస్, ఈ మధ్యకాలంలో ఏంది బ్రో అరెస్టులు జరిగిన తర్వాత 2-3 రోజులకు రెస్పాండ్ అవుతాను, నువ్వు ఈ లోపల ఇంకో అరెస్ట్ జరుగుతుంది కదా అని చెప్పి అంటున్నారు. ఎస్, నేను ఎప్పుడైనా ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఇంతే. ఎందుకంటే నోటీసులు వచ్చిన తర్వాత అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేటివి తెలుసుకున్న తర్వాత అందరూ మాట్లాడినాక దాంట్లో కొన్ని మిస్ అయిన అంశాల గురించి మాట్లాడడం నాకు అలవాటు. కానీ ఈ మధ్య కాలంలో కూటమి గవర్నమెంటు చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తూ ఉంది. ఇవాళ వీడియోకి నోటీసులు వస్తే రేపు ఇంకోటికి నోటీసులు, ఎల్లుండి ఇంకొని పట్టుకుపోతారు. అందుకే నేను స్లోగాలే, గవర్నమెంటే స్పీడ్ అయింది. అయితే పెడన మాజీ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టరు, మన జపనీస్ ఫేస్ వేసుకున్న ఇట్లా కండ్లు మునుగుతట్టు బలిసినావు గారు నువ్వు. అట్లాంటి జోగి రమేష్ పాపం, అంటే జోగి రమేష్ కాదు, జోగి రాజీవ్ అన్నమాట. రాజీవ్ కూడా తక్కువేం కాదు, పాపమేం కాదు. ఎందుకంటే ఆడేదో పిల్ల పిత్రే అని చెప్పి మనందరం అనుకున్నాం వాస్తవానికి. కానీ ఆడు కూడా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి కూడా కామెంట్స్ రాసిండు, మాట్లాడిండు డైరెక్ట్గా. 40 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిని పట్టుకొని ఆయనకు శారీరక వ్యాధి ఉన్నది, మానసిక వ్యాధి ఉన్నది అని చెప్పి అసలు వాడి అర్హత అది కాదు అసలు. అట్లాంటి లుచ్చ మరి మాట్లాడిన తర్వాత మరి ఆడి మీద వచ్చిన కంప్లైంట్ ఏందో మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆ అమ్మాయిది మా తెలంగాణ అంట, మా దగ్గర పట్ల ఉన్న సూర్యాపేట అట. వీలైతే ఆ అమ్మాయిని టచ్లోకి వెళ్తే బాగానే ఉంటుంది. బట్ పాపం గౌరవంగా బతికే కుటుంబం, మరి గౌడ్ సంఘం అంట, వాళ్ళు గౌడ్స్ అంట, అంటే మా బీసీ సామాజిక వర్గమే. పాపం అమ్మాయి కూడా నమ్మించి ఆ పిల్ల గొంతుని అసలు మామూలు కోయలే. ఆ కొడుకులు ఎవరు కొడుకులు? జోగి రమేష్ కొడుకు మామూలు కోయలేదబ్బా. చాలా చాలా తప్పు, దుర్మార్గం ఇది. ఆడి మాటలు అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు గమనించలేదు. ఇప్పుడు న్యూస్ వైరల్ అయిన తర్వాత ఆయన పాత వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారు మన వాళ్ళంతా. అప్పుడు నేను చూసిన ఆయన బిహేవ్ చూసి అర్థమైపోతుంది కదా. అంటే గతంలో సిబిఎన్ గారిని 1 year బ్యాక్ అనుకుంటా అతను మాట్లాడింది. ఏది అతనికి మానసిక వ్యాధి ఉన్నది, శారీరక వ్యాధి ఉన్నది అని చెప్పి మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు సరిగ్గా చూడండి ఆ బాడీ లాంగ్వేజ్ని. హీఈస్ నో మ్యాటర్ అని క్లియర్ కట్లే అర్థమైపోతుంది అక్కడ మనకు చూడడానికి కూడా. కానీ మనకు తెలియదు కదా ఆ టైంలో. అందుకే అంత వివరంగా ఆ మాటల మీదనే ఫోకస్ చేసినాం, కానీ అతని బాడీ లాంగ్వేజ్ మీద మనం ఫోకస్ చేయలేకపోయినాం. సో అందువల్ల ఇప్పుడు అది బయటకు వస్తూ ఉంది. ఒకసారి జోగి రమేష్ మాట్లాడిన మాటల్ని ఇప్పుడు మనం వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఇతని మీద కూడా తీసుకోవాలి. తీసుకోకపోతే చాలా సీరియస్గా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క. మరి నువ్వే కుక్క, జపాన్ కుక్క వరా నువ్వు? జపాన్లో పుట్టిన కుక్క, జపాన్ క్రాస్ బ్రీడ్ కుక్క వరా నువ్వు? క్రాస్ బ్రీడ్ కుక్క వీడు. ఒక్కసారి చూడండి వీడికి ఏమన్నా కళ్ళు చూడండి, ఒకసారి జూమ్ చేసి చూసుకోండి. ఎట్లున్నాడు చూడండి. ఆడు చైనాకు జపాన్ క్రాస్ చేస్తే ఉన్నట్టు లేడు. ఒకసారి చూడండి ఎట్లున్నాడో. డాంగ్లీ లెక్క లేడా ఇంచుమించు? అంటే డాంగ్లీకి ఉన్న హైట్ పర్సనాలిటీ లేకపోయినా కానీ చైనా యోధునిలాగా లేడా? ఖచ్చితంగా ఉన్నాడు. చైనా యోధుడు ఇతను. చైనీస్ కుక్క ఇది. చెప్పయ్యా. పవన్ కళ్యాణ్ పిల్లల్ని మార్చడం కాదు, నువ్వు పిల్లల్ని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు. ఇక్కడ పిల్లల్ని మార్చడం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు చాలామంది మానవతా మూర్తులు, హ్యుమానిటీ అంటే మానవత్వం బతుకున్న ప్రతి మనిషి ఏమని మాట్లాడతాడు తెలుసా? అది వాళ్ళ కుటుంబ సమస్య, ఆయన కొడుకు మ్యాటర్ ఉందా లేదా అనేది వాళ్ళ కోడలు వాళ్ళు తెలుసుకుంటారు, మీకేం సంబంధం అని అంటారు కదా. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆయన భార్యలు విడాకులు ఇచ్చుకుంటారా, ఇంకొకరితో పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే వారికి ఇంకొకరితో పెళ్లి చేస్తాడా అనేది పవన్ కళ్యాణ్ కంప్లీట్లీ అది అతని వ్యక్తిగత విషయం. అది ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఒకసారి చూడండి ఇతను మాట్లాడింది. ఎందుకు పెళ్ళాలని మార్చడం కాదు, పెళ్ళాల గురించి ఎందుకు వస్తుంది నీకు? మరి పెళ్ళాల గురించి వచ్చినప్పుడు నీ కొడుకు గురించి, నీ కోడల గురించి కూడా వస్తుంది కదా. మరి హ్యుమానిటీ బతుకున్న సన్నాసులు మరి అప్పుడు కూడా అరే చైనా మొక్కపోడా, మరి ఇట్లా మనం పవన్ కళ్యాణ్ గారు పిల్లల గురించి మాట్లాడుతారు. ఏదన్నంటే పొలిటికల్గా, ఏమన్నంటే సిద్ధాంతాల పరంగా, ప్రిన్సిపల్స్ పరంగా మనం పోవాలి తప్పితే అనవసరంగా ఫ్యామిలీ జోలికి, పిల్లల జోలికి పోకురా నువ్వు, చైనా యోధుడా అని చెప్పి చెప్పాల్సింది కదా. మరి ఎందుకు చెప్పలే మీరు? ఎన్ని మార్చండు? ఇప్పుడు
ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే లాభం ఉంటుందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. నీకు వచ్చిన నష్టం ఏంది? నీకు వచ్చిన నొప్పి ఏంది? క్రాస్ బ్రీడ్ నీకు వచ్చిన బాధ ఏందిరా? ఈ క్రాస్ బ్రీడ్ అబ్బాయి ఇతనికి పవన్ కళ్యాణ్ భార్యలతో సంబంధం ఏంది? మరి ఇప్పుడు నీ కొడుకు పరిస్థితి ఏందిరా చెప్పురా. తార్చడం అట. మార్చడం అంటే వేరే వాళ్ళని చేసుకుంటాం. తార్చడం అంటే తెలుసా మీకు? చెరపడం. తార్చడం అంటే దాని మీనింగ్ వేరే ఉంటుంది. అంటే మరి ఎవరిని తార్చిండో నాకు తెలియట్లేదు. మరి జోగి రమేష్ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా పవన్ కళ్యాణ్ తార్చిండేమో. మరి ఏమరా తార్చిండారా? జపనీ చైనీ నువ్వు కంపెనీ పెట్టుకోవచ్చు. కంపెనీ ఏంటి? ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలా, ఏ పార్టీని ఏ పార్టీతో కలిపి పోటీ చేయించాలని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో ఒక విగ్గురాజు గారు ఉన్నాడు. ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. దయచేసి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఎవరు కంపెనీ పెట్టుకుంటారో జనాలు అందరూ చూస్తూ ఉన్నారు. ఎవరు కంపెనీ పెట్టుకుంటారో ఇప్పుడు జోగిరాజు అండ్ అట్లనే ఎవరెవరైతే రైలు బండి చుక్ రైలు బండి వస్తుంది అని ఎవరెవరైతే బిజినెస్లు ఏది కంపెనీస్ పెట్టుకుంటారో ఆ కంపెనీ పెట్టుకోవచ్చు కదా. నెక్స్ట్ అదే కదా. ఇప్పుడు పాప ఆ అమ్మాయి జీవితం ఆగమైన తర్వాత ఖచ్చితంగా ఆ అమ్మాయి ఇంకో పెళ్ళి చేసుకుంటుంది. జీవితం ఆగంగా అంటే డబ్బుల పరంగా పరుగు పరంగా పోయింది. ఆ అమ్మాయి ఫిజికల్గా షీఈ్ ఫిట్. ఫిజికల్గా పాప ఆ అమ్మాయికి ఏ నష్టం జరగలేదు. డెఫినెట్గా అంతకంటే మంచి సంబంధం వస్తుంది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోద్ది. కానీ వాల్యుయబుల్ టైము రెండో పెళ్ళి అని అంటారేమో అంతే. అదొచ్చింది బాధ. సో ఆ పరువు కోసం ఆ అమ్మాయి ఇప్పుడు ఇంత తాపత్రయం పడతా ఉంది. అయితే మరి మీ అబ్బాయితోటి ఏ కంపెనీ పెట్టిస్తావు? జోగి 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 రాసుకుంటే బూడిదే మిగులుతుంది. అందుకే అర్థమైందా? జగన్ రెడ్డితో రాసుకుంటూ ఇట్లనే ఉంటుంది నీ పరిస్థితి. లొకేషన్ అంటాడు. లోకేష్ అంటే ఊరపంది అట. ఈ కుక్క నా కొడుక్కి, ఈ చైనా కుక్కకి లోకేష్ ఊరపంది అంట. ఆ లోకేషే ఇవాళ జగన్ రెడ్డిని ఎంతకురా 151 నుంచి 11 పడుకోబెట్టిండు. సిగ్గు సరాలు ఉన్నాయారా ఏమన్నా మీకు? కడుపు కన్నా తింటారా? పెండ తింటారా మీరు? కాదు అమ్మో కాదయ్యా కాదయ్యో నీ కాదు. ఎంత చాలా చిన్న, ఎంత చిన్న స్థాయి. ఇవన్నీ వీడియో ప్లే చేసి మళ్ళీ జోగి రమేష్కి వినిపిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో. అంటే నేను ఆ రోజు ఇంత వాగుడు వాగినా, ఇంత చెత్త నేనే వాగినా అనవసరంగా. ఢిల్లీ కోటల తర్వాత బద్దలు కొట్టొచ్చు కానీ ముందు మీ ఇంట్లో చూసుకో. లొకేషన్ ఏమన్నావు? నీకు సింహానికి పోటు. ఇప్పుడు ఎవరు సింహలా తయారయ్యి? ఇప్పుడు ఎవడు ముడుచుకొని ఇంట్లో కూర్చుంటాడు? గొర్రెవడు అర్థమైంది, సింహం ఎవరో కూడా జనాలకు అర్థమైంది. ఎందుకురా నోటుకొచ్చినట్టు ఇదే. దీనివల్ల ఇప్పుడు ఈరోజు కొద్దో గొప్ప సరే కుటుంబ విషయం కదా అని జాలి పడాల్సిన వాళ్ళు కూడా జాలి పడకుండా ఇల్లు నీ కొడుకు, నీ కోడలు, నీ భార్య ఎవరైతే ఇంట్లో సఫర్ అవుతూ ఉన్నారో వారిని కనీసం వారి బాధకి కూడా విలువ లేకుండా చేసినావు నీ నోటితోటి. నీ చైనా ముఖం వేసుకొని నీ చైనా లాంగ్వేజ్ తోటి మాట్లాడి అక్కడ మీ వాళ్ళ కష్టాల్ని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ కుటుంబ పరువుని కూడా విలువ లేకుండా చేసినావు. వాళ్ళ బాధను చూసి, వాళ్ళ కన్నీరును చూసి కూడా అయ్యో పాపం అనకుండా చేసినావు నువ్వే. జోగి రమేష్ నువ్వే. యూ ఓన్లీ. పెద్ద ఫాల్తుగా నేను పెద్ద 420 నా కొడుకు. నీ మాటల వల్లే ఇవాళ వాళ్ళ కన్నీటికి విలువ లేకుండా పోయింది. అధికారం ఇవాళ ఉంటుంది, రేపు పోతుందిరా. కానీ అణిగిమణిగి ఉండాలి, గుర్తుపెట్టుకో. నువ్వు చేయాలనుకున్నది అభివృద్ధిలో చేసి చూపిస్తే గెలిచేటోడు ఇవాళ. కానీ నోటితో తీడతాం, జగన్ రెడ్డి దగ్గర మెప్పు పొందుతాం అంటే జనాలు దింపుతారు లాటి పిచ్చి. థ్యాంక్ యూ. జై హింద్.